అనుకోండి. ఏంటంటే బేసిక్‌గా మీరు టిక్‌టాక్ అన్న యాప్‌ని వాడారా? యెస్. మీకు ఇష్టమేనా అది? ఓకే. ఆ బ్యాన్ అయిన టిక్‌టాక్‌ని ఇప్పుడు వాడలేకపోతున్నాం. కానీ భారతదేశంలో నలుమూలల యువత ఎందుకు బెట్టింగ్‌ని ఆడగలుగుతుంది? ఏ బెట్టింగ్ అన్నది ఇల్లీగల్ కదా! ఇక్కడే ఒక కిటుకు ఉంది. ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణం ఏంటి అన్నది కనిపెట్టడంలో ఉంది. ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలో తెలుసా? భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్‌లు ఓపెన్ అవ్వకుండా దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మీకు ఇంకొక సింపుల్ ఎనాలజీ చెప్తా. ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు. ఆయన ప్రమోషన్ ఆపారనుకోండి, ఇంకొకరు చేస్తారు. వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో 5 సెకండ్స్ యాడ్ ఉందో చూసారా? దాని ముందు ప్లే అయిపోతున్నాయి. లేదా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్క్రోల్ చేస్తుంటే ప్లే అయిపోతున్నాయి. సో, ఇక్కడ ప్రమోట్ చేయడం అన్నది మనం అందరం ఒక సమస్యగా చూస్తున్నాం గానీ, దాని రూట్ కాజ్ దాని మూల కారణం వచ్చి ఏంటంటే అది ప్రాపర్‌గా బ్యాన్ అవ్వట్లే. అవి ఇంకా ఫంక్షన్ అవుతుంది. మరి దాని గురించి ఫస్ట్ దాన్ని అరికట్టినప్పుడు